న్యూఢిల్లీ. శరణ్య జేమ్స్కి ఫోన్ చేసింది. జేమ్స్ లైన్లోకి వచ్చాడు. శరణ్య, నువ్వు డేంజర్లో పడ్డావు, ముందు ఎక్కడికైనా ఎస్కేప్ అవ్వు. జేమ్స్ కొందుల్లో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏమైంది జేమ్స్? నీ ఫోన్ ట్యాప్ చేశారు. ఒక్కో అక్షరం వత్తి చెప్పాడు జేమ్స్. అంతేకాదు, మృదువని అకౌంట్ ఉన్న బ్యాంకుకి వెళ్ళి ఎంక్వైరీ చేశారు అంటూ చెప్పసాగాడు. వాట్? అదిరిపడింది శరణ్య. అవును శరణ్య, నీ ఫోన్ ట్యాప్ చేశారు. మరో విషయం, నువ్వు అమెరికాలో ఉన్న ఇండియా రాయబారి హర్షవర్ధన్ రావు పేరును ఉపయోగించావని డిఫెన్స్ చీఫ్కి తెలిసిపోయింది. నిన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు. నేను బెయిల్ కోసం ప్రయత్నించినా కుదరదు జేమ్స్. అయిపోయింది, అంతా అయిపోయింది. అయినా నా గురించి వర్రీ అవ్వకు. నువ్వు నాకు ఫోన్ చేయకు, నేనే నీకు తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్ జేమ్స్ అంది శరణ్య. శరణ్య, జాగ్రత్త. అలా అంటున్నప్పుడు జేమ్స్ గొంతు వణికింది. సరిగ్గా గంట క్రితమే శరణ్య ఫోన్ ట్యాప్ అయిన విషయం తెలిసింది. సరిగ్గా అప్పుడే అతను క్రాస్ బ్యాక్లో డిఫెన్స్ వాళ్ళ సంభాషణ విన్నాడు. జేమ్స్, శరణ్య, బాయ్ జేమ్స్, మళ్ళా కలుస్తాను. ఆ నమ్మకం ఉంది. ముందు మృదువాన్ని హెచ్చరించాలి. అంత టెన్షన్లోనూ జేమ్స్ విచిత్రంగా విన్నాడా మాటలు. ఓ పక్కన ప్రమాదం పొంచి ఉందని తెలిసినా స్నేహితురాలి కోసం తాపత్రయపడే శరణ్యను చూస్తే గర్వంగా ఉంది అతనికి. కానీ ముందు నువ్వు. నాకేమీ కాదు జేమ్స్. బాయ్ జేమ్స్ అలా అంటున్నప్పుడు శరణ్య కంఠం వణికింది. ఇది జరగడానికి గంట ముందే డిఫెన్స్ చీఫ్ తన పావనలను చకచకా కదిపాడు. శరణ్య భారత రాయబారి హర్షవర్ధన్ రావు కూతురు కాదని తెలిసింది. అంటే ఆ అమ్మాయి తమని బ్లాస్ట్ చేసిందా? శరణ్య అరెస్ట్ చేస్తే మృదువాని డీటెయిల్స్ తెలుస్తాయి. వెంటనే శరణ్యను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశాడు. శరణ్య తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న హర్షవర్ధన్ రావు విజిటింగ్ కార్డు తీసుకుంది. ఐఎస్డి చేసుకోవాలి, టెలిఫోన్ బూత్ అతనికి చెప్పింది. అతను సరేనన్నాక క్యాబిన్ లోపలికి వెళ్ళింది. ఆమె చేతి వేళ్లు వణుకుతున్నాయి. టెలిఫోన్ నెంబర్లు కదుపుతుంటే మొహమంతా చెమట పట్టేసింది. 1, 2, 3 క్షణాలు దొరుకుతున్నాయి. అటువైపు లైన్లు బాగా లేనట్టున్నాయి. ఎప్పుడు అమెరికాకు ఫోన్ చేసినా క్షణాల్లో కలిసే నెంబరు ఇప్పుడు కలవకపోవడం ఏంటి? తల విదిల్చింది శరణ్య. మళ్ళా ఫోన్ చేసింది. 5-10 నిమిషాలు లైన్లు బాగాలేవని రికార్డర్ వాయిస్ వినిపించింది. వెంటనే మృదువనికి ఫోన్ చేసింది. హలో, నేను మృదువని. ఏమైంది శరణ్య? అని ప్రాబ్లం? శరణ్య గొంతులోని ఆందోళన గమనించి అడిగింది మృదువని. మృదువని, నువ్వు వెంటనే అక్కడి నుంచి మకాం మార్చితే మంచిది. ఏమైంది శరణ్య? డిఫెన్స్కు నేను హర్షవర్ధన్ రావు కూతురును కాదని తెలిసిపోయింది. అంతేకాదు, నీ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్ళారు. మీ ఇంటికి పోస్టులో వచ్చిన క్రెడిట్ కార్డు ఓచర్ల ద్వారా నువ్వు సికింద్రాబాద్లో ఉన్నావనే విషయం తెలిసిపోయింది. ఎలాగైనా వెంటనే పారిపో. బీ కేర్ఫుల్. నువ్వేంటి? నాకేమీ కాదు మృదువని. ఈలో సారీ శరణ్య, నా వల్లనే ఈ ఇబ్బందులన్నీ బాధగా అంది మృదువని. చాచా, ముందు నువ్వు సేఫ్గా ఉండే ప్రయత్నం చేయి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్. ఫోన్ పెట్టేసింది శరణ్య. ఆటోలో వెంటనే ఇంటికి వెళ్ళింది. ఓ సూట్ కేసులో 4-5 జతల బట్టలు పెట్టుకుంది. ఏ క్షణమైనా తనని డిఫెన్స్ వాళ్ళు అరెస్ట్ చేయకముందే సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి. ఆ తర్వాత హర్షవర్ధన్ రావుకు ఫోన్ చేసి పరిస్థితి వివరించాలి. శరణ్య బట్టలు తీసి చకచకా సర్దేసింది. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. ఒక్క క్షణం ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడింది. ఫోన్ని చూస్తే భయంగా ఉంది. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయబోయింది. కానీ ఆ ప్రయత్నం విరమించుకుంది. ఆ ఫోన్ ఖచ్చితంగా జేమ్స్దే అయి ఉంటుంది. తనను రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జేమ్స్ గురించి డిఫెన్స్కు తెలిస్తే అతన్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. అనవసరంగా జేమ్స్ దీనిలోకి ఇరికించడం ఇష్టం లేదు. వెంటనే టెలిఫోన్ కనెక్షన్ పీకేసి తర్వాత సూట్ కేసు చేతిలో తీసుకుని బయటకు నడిచింది. కానీ అప్పటికే డిఫెన్స్ ఆ ఫ్లాట్ని చుట్టుముట్టారన్న విషయం శరణ్యకి తెలియదు. శరణ్య లిఫ్ట్లోంచి బయటకు వచ్చి గబగబా అటుగా వెళ్తున్న ఆటోని పిలిచింది. అప్పటికే ఆమెను వాళ్ళు చుట్టుముట్టేశారు. మిస్ శరణ్య, యు ఆర్ అండర్ అరెస్ట్. మిమ్మల్ని మా కస్టడీలోకి తీసుకున్నాం. దెర్ ఈజ్ నో వే. శరణ్య మాట్లాడకుండా వాళ్ళతో పాటు నడిచింది. శరణ్యను ప్రైవేట్ వెహికల్లో తీసుకెళ్లారు. ఆ వెహికల్ వీధి మలుపు తిరిగి 5 నిమిషాలకి జేమ్స్ అక్కడికి వచ్చాడు. శరణ్య తన ఫ్లాట్లో లేకపోవడం చూసి గోర్ఖాని అడిగాడు. 10 నిమిషాల క్రితమే సూట్ కేసుతో శరణ్య బయటికి వెళ్ళిపోయిందని చెప్పాడు గోర్ఖా. శరణ్యను డిఫెన్స్ వాళ్ళు తీసుకెళ్లిన విషయం గోర్ఖాకు కూడా తెలియదు. మృదువనికి కళ్ళ ముందు చీకటి వలయాలు కనిపించాయి. మెదడు ముద్దిపారిన ఫీలింగ్.
ఆలోచనలు బ్లాంక్గా మారాయి. శరణ్యతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలో తోచలేదు. ప్రమాదం అంచున తను నిలబడి ఉంది. ఏ క్షణమైనా పోలీసులు, డిఫెన్స్ తన్నే వెతుక్కుంటూ వస్తారు. అప్పుడు తను ఏం చేయాలి? ఎడతెగని ఆలోచనలు ఆమెను బిక్కిరి చేస్తున్నాయి. గదిలో ఒంటరిగా ఉంది. కనీసం లైట్ కూడా వేసుకోవాలన్న స్పృహ లేదు. యమున వచ్చి లైట్లు వేసింది. ఏమిటది ఐశ్వర్య, చీకట్లో కూర్చున్నావు? అడిగింది యమున. కాస్త తలనొప్పిగా ఉంటే లైట్ వేసుకునే ఓపిక లేక అలానే పడుకుండిపోయాను, సారీ అంది గిల్టీగా. భలే దానివే, ఈ మాత్రం దానికే సారీ ఎందుకు? అయినా వచ్చినప్పటి నుంచి నువ్వు పరధ్యానంగానే ఉంటున్నావు. చెప్పాలనిపిస్తే నువ్వే చెప్తావు కదా అని నేనేం అడగలేదు. ఎనీ పర్సనల్ ప్రాబ్లం? అడిగింది యమున. అవును, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం మనసులో అనుకుంది మృదువని. సరే పద, హాల్లో కూర్చొని టీవీ చూద్దాం అంది యమున. నువ్వు వెళ్ళి చూడు, నాకు ఇంట్రెస్ట్ లేదు, కాసేపు పడుకుంటాను అంది మృదువని. నీ ఇష్టం అంది బాత్రూంలోకి వెళ్ళబోతూ. అప్పుడే పక్క రూంలో ఉండే ప్రసూన వచ్చింది. ఏ యమున, త్వరగా రా, న్యూస్ టైం అయింది అంది గట్టిగా అరుస్తూ. అబ్బా, నేను ఇక్కడే ఉన్నానుగా, ఏమిటా గావుకేక? అయినా న్యూస్ స్పెషల్ ఏంటి? అడిగింది యమున. అందుకే కదా నిన్ను రమ్మంటున్నా. హాట్ న్యూస్. ఢిల్లీ నుంచి ఓ అమ్మాయి పోలీసుల కళ్ళు కప్పి పారిపోయి హైదరాబాద్కు వచ్చిందంట. ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారంట. న్యూస్ హైలైట్స్లో చెప్పారు. చూద్దాం పదా, ఆ అమ్మాయిని కూడా చూపిస్తారో ఏమో. ఒక్క క్షణం జల్లుమంది మృదువని శరీరం. అంటే తన గురించేనా? ఢిల్లీ నుంచి పారిపోయి వచ్చింది తనేగా. పైగా ఇందాకే శరణి చెప్పింది. అలాగా, పద పద, ఏది మిస్ అయినా క్రైమ్ న్యూస్ మిస్ అవ్వద్దు అంటూ హాల్లోకి వెళ్ళింది యమున. తన గుండె కొట్టుకునే శబ్దం తనకే పెద్ద విస్ఫోటనంలా వినిపిస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. న్యూస్ చూసే వార్డెన్, రూమ్మేట్స్ తన దగ్గరికి వస్తారు. రావడం కాదు, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్తారు. ఏం చేయాలి, ఎలా పారిపోవాలి? రకరకాల ఆలోచనలు ఆమెను వేధిస్తున్నాయి. రకరకాల భయాలు ఆమెను వెంటాడుతున్నాయి. క్షణాలు కూడా భారంగా కదులుతున్నట్టు అనిపిస్తున్నాయి. రూమ్లో టేబుల్ మీద ఉన్న టేబుల్ వాచీలోని సెకండ్ ముళ్ళ శబ్దం స్టీరియోఫోనిక్ సౌండ్లా వినిపిస్తోంది. చెవులు రిక్కరించింది. ఆ వార్తలు వినాలన్నా భయంగా ఉంది. హాలు తన గదికి దూరంగా ఉండడంతో వార్తలు వినిపించే అవకాశం లేదు. పోనీ హాల్లోకి వెళ్ళి చూస్తే ఆ సిచ్యువేషన్ ఊహించుకోవడానికే భయంగా ఉంది. నిమిషాలు గడుస్తున్నాయి. ఈ పాటికి వార్తలు అయిపోయి ఉంటాయి. వార్డెన్, మిగతా అమ్మాయిలు తన గురించి చెవులు కొరుక్కుంటున్నారా, లేదా పోలీసులకు ఫోన్ చేస్తున్నారా? అంతా అయోమయంగా ఉంది. చాలా టెన్స్ ఫీల్ అవుతుంది. శరీరం అంతా స్వేదం అలుముకుంది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత యమున వచ్చింది. యమున మొహంలోకి చూడాలంటేనే భయంగా ఉంది. యమున తన వైపే చూస్తుంది. తనని నిలదీస్తుందా?